వాళ్ళు సుమతికి పుట్టిన పిల్లలు సీత. ఈ విద్యాదేవి కన్న బిడ్డలు కాదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఈ విద్యాదేవి గారే మా సుమతి అత్తమ్మ. తను బ్రతికున్నప్పుడు ఎలాగో మీరు నమ్మలేదు. కనీసం ఇప్పుడైనా నమ్మండి. ఆవిడ కన్న కొడుకైన రాంబాబుతో ఆవిడకి తల కొరివి పెట్టిస్తే మా అత్తమ్మ ఆత్మకి శాంతి దొరుకుతుంది. మళ్ళీ పాత డ్రామాలు మొదలు పెట్టావా సీత? అయిపోయిన గొడవ మళ్ళీ ఎందుకు తెస్తున్నావు? డ్రామాలు కాదు మహాలక్ష్మి గారు, సీత చెప్పింది నిజం. ఈ విద్యాదేవే నా చెల్లెలు సుమతి. మీ కూతురు ఏం చెప్తే అది నిజమైపోతుందా? ఈవిడే సుమతి అనటానికి ఆధారాలేంటి? తను సుమతి అని నిరూపించడానికి మా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, కానీ తను నిజంగా సుమతేనండి. మమ్మల్ని నమ్మండి అన్నయ్య గారు, నమ్మండి. నా సుమతి ఎప్పుడో చనిపోయిందమ్మా. ఈ విద్యాదేవి కూడా నా భార్యే. భర్తగా తన అంతిమ సంస్కారాలు నేనే చేస్తాను. చెయ్యండి మావయ్య. పుణ్యస్త్రీగా అత్తమ్మకు గౌరవం దక్కుతుంది. అలాగే రాంబాబుతో తల కొరివి పెట్టించండి. అత్తమ్మ ఆఖరి కోరిక తీరుతుంది. తనెవరో మీకు నిజం తెలియాలి అని అత్తమ్మ చివరి వరకు ప్రయత్నించింది. నన్ను నమ్మండి మావయ్య. ప్లీజ్ సీత, ఇలాంటి టైంలో ఈవిడ మా అమ్మ అని నమ్మించే ప్రయత్నం చేసి నీ మీదున్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా పోగొట్టుకోవద్దు. నేను చెప్పేది నిజం మామ. ఆవిడ మీ అమ్మ సుమతే. ఇలాంటి టైంలో కూడా అబద్ధం చెప్తానా? ఆవిడ సుమతి అని మమ్మల్ని నమ్మించి ఆవిడ్ని చంపిన కేసులో ఉంచి ఎస్కేప్ అవుదామనుకుంటున్నావా సీత?